నమస్తే అండి. నేను డాక్టర్ భార్గవి, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్స్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న టాపిక్ కూడా ఏంటి అంటే జాయింట్ పెయిన్స్. సో ఈ జాయింట్ పెయిన్స్ ఇంతకుముందు మనకి రుమేటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ ఇలాంటివి ఎక్కువ చూసేవాళ్ళం. కానీ ఈ మధ్యన మనకు వస్తున్నది చికెన్ గునియా ఆర్థరైటిస్, పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ లేదా సీరో నెగటివ్ ఆర్థరైటిస్ ఇట్లాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి రీజన్ ఏంటి అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి అవి కంప్లీట్గా క్యూర్ కాకుండా ఆ వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి వచ్చిన కాంప్లికేషన్ అనేది జాయింట్స్లో ఉండిపోయి ఆ రెమినెంట్స్ అనేది జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయ్యి వాళ్ళకి ఆర్థరైటిస్ అనేది వస్తుంది. సో ముఖ్యంగా వీళ్ళకి ఈ వేళ్ళు నొప్పులు కానివ్వండి, ఈ ఎల్బోస్ నొప్పులు రానివ్వండి, లేదంటే ఈ షోల్డర్ పెయిన్స్, నీ పెయిన్స్ కానివ్వండి, యాంకిల్ పెయిన్స్, తర్వాత బ్యాక్ పెయిన్ కానివ్వండి, ఇలాంటి జాయింట్స్లో పెయిన్స్ అనేది ఎక్కువగా పేషెంట్స్ సఫర్ అవుతున్నారు. దాంతో పాటుగా కొంచెం వాపులు ప్లస్ పని చేసుకోలేకపోవడం, ఇంట్లో ఆడవాళ్ళు అయితే కనుక కుకింగ్ చేయలేకపోవడం, కనీసం వాళ్ళు గరిటె కూడా పట్టుకొని దాన్ని కుకింగ్ చేయలేకపోవడం, కటింగ్ చేయలేకపోవడం, చపాతీ ఒత్తలేకపోవడం, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. చికెన్ గునియా తర్వాత మగవాళ్ళలో కానివ్వండి, ఆడవాళ్ళలో కానివ్వండి, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కంప్లీట్గా డౌన్ అయిపోయి వాళ్ళకి జాయింట్స్లో వీక్నెస్ వచ్చేసి, అది కూడా డయాబెటిక్ కనుక ఉంటే వాళ్ళు ఇంకా ప్రాబ్లం ఎక్కువ అయిపోవడము, ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా పేషెంట్స్ ఈ సమస్యలతో క్లినిక్కి వస్తున్నారు. సో ఇలాంటి కనుక ఏమైనా ఉంటే కనుక, మీరు కనుక ఫీవర్ వచ్చింది అంటే కూడా మీరు ఇమీడియట్గా హోమియోపతికి రావచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అది చికెన్ గునియా అయితే కనుక అది ఆర్థరైటిస్కి పోనీయకుండా మనం ముందే దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో చికెన్ గునియా ఆర్థరైటిస్ కానివ్వండి, వైరల్ ఆర్థరైటిస్, పోస్ట్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్, రియాక్టివ్ ఆర్థరైటిస్, సీరో నెగటివ్ ఆర్థరైటిస్, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు హోమియోపతిలో కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.